నీతి కథలు టీవీ. సీతాపురం అనే ఊర్లో ఉదయం 10 గంటల సమయం. వర్షం దంచుతుంది. రంగయ్య తన గుడిసె ముందున్న చిన్న పందిరి కింద పొయ్యి రాజేశాడు. పక్కనే సీతమ్మ పెద్ద ఇత్తడి దాకలో నాటుకోడి బిర్యానీ వండుతోంది. మసాలా వాసన వానగాలితో కలిసి ఊరంతా వ్యాపిస్తోంది. అబ్బా, ఏంటే సూరమ్మ, ఈ వాన వారం నుండి ఆగడం లేదే. కూలి పనులు లేవు, కానీ నువ్వు వండుతున్న ఈ నాటుకోడి బిర్యానీ వాసన పీలుస్తుంటే నా పానాలు లేసొస్తుంటాయి. ఈరోజు మన వ్యాపారం భలే జోరుగా సాగేలా ఉందే. అవునండి, ఈ చలికి జనాలు వణికిపోతున్నారు. మన గుంటూరు మిరపకాయల ఘాటు, లేత నాటుకోడు ముక్కలు, ఈ బిర్యానీ తింటే వాళ్ళకి జలుబులు కూడా పారిపోతాయి. 10 రూపాయలు పెట్టి ఈ కోడి కొన్నాం. ఇవాళ వరకు ఖచ్చితంగా లాభం వస్తుంది. లాభం మాట దేవుడెరుగు కాని సూరమ్మ, నాకు భయం పట్టుకుంది. ఆ వీధి శివర ఉన్న మన పటేల్ సుబ్బారావు దొరగారు, ఆయన భార్య కాంతమ్మ వస్తారేమని నా గుండె కొట్టుకుంటుందే. వాళ్ళకు ఉచితంగా తినడం అలవాటు కదా, వాళ్ళు వస్తే మన పెట్టుబడి పోయినట్లే. అయ్యో రామా, ఆ ధరలకి ఈ వానలో పనేంటండి? వాళ్ళ బంగళా వదిలి బయటకు రారలే, మీరే భయపడకండి. ఈ వర్షంలో మన కష్టం వృధా పోదు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే దూరం నుంచి ఒక సుబ్బారావు, కాంతమ్మ ఆ పందిరి వైపు రావడం కనిపించింది. అబ్బా కాంతమ్మ, ఏంట అద్భుతమైన వాసన! అచ్చం నేను పట్టంలో తిన్న నాటుకోడి బిర్యానీ వాసనలా ఉందే. నా కడుపులో పేగులు అరుస్తుండాయి. ఇవాళ వీడి దగ్గర కడుపు నిండా లాగించేయాల. అవునండి, కాని ఆ రంగయ్యగాడు డబ్బులు అడుగుతాడేమో. మన దగ్గర డబ్బులున్నా ఉచితంగా తినడంలో ఉన్న ఆనందం వేరు కదా. ఏదో ఒక వంక పెట్టి ఈరోజు ఫ్రీగా తినేయాలి. ఒక్క పైసా కూడా వాడికి ఇవ్వకూడదు. నా బుర్ర ఉండగా నీకెందుకే భయం? ముందు నేను గట్టిగా దబాయిస్తాను. బిర్యానీ మొత్తం తినేసే, అందులో ఉప్పు లేదనే, మాంసం పచ్చిగా ఉందనే వంక పెడతాను. వాడు భయపడి ఎదురు మనకే దండం పెడతాడు. పద. సుబ్బారావు, కాంతమ్మ పందిరి కిందకొచ్చి దర్జాగా కుర్చీలో కూర్చున్నారు. వాళ్ళని చూడగానే రంగయ్య చేతులు వణకడం మొదలైంది. ఏమయ్యా రంగయ్య, ఏంటయ్యా ఆ వాసన మా బంగ్లా దాకా వస్తాండదే? వానాకాలంలో కుళ్ళిపోయిన కోళ్లు తెచ్చి అమ్ముతున్నావా ఏందే? ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు తీద్దామనేనా నీ ఆలోచన? నేను పటేల్నే, ఊరి నుండి నిన్ను గెంటేయగలను తెలుసా? అయ్యో పటేల్ గారు, దయచేసి అలా అనకండి. ఉదయాన్నే సంతలో కొన్న తాజా నాటుకోటండి. కుళ్ళిన వాసన ఎక్కడి నుండి వస్తాందే? ఆ మసాలా వాసన చూడండి ఎలా గుమగుమలాడుతుందో. నా మీద లేనిపోని నిందలు వేయకండి దొరా. ఓహో, మా ముక్కలే ఏమైనా పాడయ్యాయా ఏంటి రంగయ్యా? సరే, నిజంగా తాజా కోడి అయితే మాకొక 2 పెద్ద పళ్ళాలు వడ్డించు. మేము రుచి చూసి అది కుళ్ళిపోలేదని నిర్ధారణ అయితేనే నీకు డబ్బులిస్తాం, లేకపోతే నీ వ్యాపారం మోయిస్తాం. ఏవండి రంగయ్య గారు, వాళ్ళు మనల్ని మోసం చేసి ఫ్రీగా తినాలని చూస్తున్నారు. వాళ్లకు వడ్డించకండి. వాళ్ళు తిన్నాక డబ్బులు అస్సలివ్వరు. ఏం చేస్తాం సూరమ్మ, ఆయన పటేల్ దొర. ఎదురు చెబితే నిజంగానే పంచాయతీ పెట్టి గెంటేస్తాడు. వడ్డించు, దేవుడు మనకు మరో దారి చూపిస్తాడులే. ఆయన కోపానికి బలి కావడం ఎందుకే? సూరమ్మ బాధగా ఇద్దరికీ విస్తరాకులేసి వేడి వేడి నాటుకోడి బిర్యానీ, పెద్ద పెద్ద మాంసం ముక్కలు వడ్డించింది. సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరూ 10 నిమిషాల్లో ఎముకలు కూడా వదలకుండా మొత్తం లాగించేశారు. చీచి, ఏంట్రా రంగయ్య ఈ దరిద్రపు వంట? నేను ముందే చెప్పాను కదా, ఈ కోడి కుళ్ళిపోయిందనే. ముక్క రబ్బరులో సాగిందే. బిర్యానీలో అస్సలు ఉప్పే లేదా. నా కడుపులో వికారం మొదలైందే. దీనికి డబ్బులు అడుగుతావా? అవునండి, నాకు వాంతులొచ్చేలా ఉన్నాయి. వీడికి వంట చేయడం రాదు కాని వ్యాపారం ఒకటట. రంగయ్య, ఈరోజు బిర్యానీ మహా చెత్తగా ఉంది. మేమొక్క పైసా కూడా ఇవ్వం. పైగా మాకు మందులకు నువ్వే డబ్బులివ్వాలి. ఎంత మాటన్నారండి పటేల్ గోరా? మీరు వానలో వచ్చే మళ్ళీ కులిపోయిందంటారా? నేను అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడండి ఇదే. ఉచితంగా తిన్నది కాక నన్నే ఎదురు దబాయిస్తారా? నా మీద కాస్త కనికరం చూపించండి బాబా. అదే సమయానికి ఊరి పెద్ద అంజన, అతని భార్య సుశీలమ్మ అక్కడికొచ్చారు. సుబ్బారావు దబాయింపులు వాళ్ళు విన్నారు. ఏంటయ్యా సుబ్బారావు గారు, ఈ జోరు వానలో రంగయ్య పందిరి కింద అంత గట్టిగా అరుస్తున్నావు? వాడు వండిన బిర్యానీ వాసన నా ముక్కుపుటలు పొగలగొడుతుంటే నువ్వేంటి కుళ్ళిపోయింది అంటున్నావు? ఇక్కడ ఏదో మోసం జరుగుతున్నట్లుందే. అవునా కాంతమ్మా, మీ ఇద్దరి ఆకలి చూస్తే అర్థమైతోంది. అన్నం మెతుకు కూడా లేకుండా క్లీన్ గా ఉన్నాయి.
వంట బాగోకపోతే ఆకలు అలా ఎలా తుడుస్తారమ్మా? బాగోలేనప్పుడు సగం వదిలేయాలి కదా. అసలు విషయమేంటో నిజం చెప్పండి. అది కాదండి సుశీలమ్మ గారు, ఆకలి ఎక్కువ ఎలాగలా బింగాబంతేగాని బిర్యానీలో అసలు రుచే లేదు. వాడు మా ప్రాణాలు తీసేలా ఉన్నాడు, అందుకే దబాయిస్తున్నాము. మా మాట నమ్మండి. అంజన్న రంగయ్యను తీసుకుని పందిరి వెనకున్న గదిలోకి వెళ్ళాడు. ఒరే రంగయ్య, చూశావా వాళ్ళ కండకావరం? ఉచితంగా తినడమే కాకుండా దబాయిస్తున్నారా? వాళ్ళ పని పడదాంరా. ఈరోజు నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఏం చేద్దామని చిన్నకోరు, వాళ్ళు నా 30 రూపాయలు ఎగ్గొట్టారు. వాళ్ళని అడిగే ధైర్యం నాకు లేదయ్యా. నేను పట్నం నుండి ఒక వింత యంత్రాన్ని తెచ్చాను. దాన్ని గ్రామఫోన్ అంటారు. అందులో ముందుగానే రికార్డు చేసిన మనుషుల మాటలు, శబ్దాలు వస్తాయి. ఆ పటేల్ గాడికి ఈ యంత్రం గురించి తెలియదు. నేను దాని చీకట్లో మోగిస్తా. వాళ్లకు అదృశ్య గొంతులాగా భయం పుట్టిస్తాను. వాడి చేతి నిజం చెప్పిద్దాం. మనుషులు లేకపోయినా మాటలు వస్తాయా? భలే ఉందంటే మీరు చెప్పినట్టే చేద్దాం. అంజన్న గబగబా తన ఇంటికెళ్ళి ఆ పాతకాలపు పెద్ద కొమ్మున్న గ్రామ్ఫోన్ను తీసుకొచ్చి రంగయ్య గుడిసె వెనకాల కిటికీ దగ్గర ఎవ్వరికీ కనపడకుండా దాచాడు. సుబ్బారావు గారు, మీరు పెద్దవాళ్ళు. మీరు అబద్ధం చెబుతున్నారని నేననను. కాని ఈ బిర్యానీ వండిన కుండకు ఒక చరిత్ర ఉందండి. ఆ కుండ పాతకాలం నాటిది. ఎవరైతే ఆ కుండలో వండింది తిని ఉచితంగా ఎగ్గొట్టాలని అబద్ధం చెబుతారో వాళ్లకు అదృశ్య గొంతులు వినిపించడం మొదలవుతాయి. అదృశ్య గొంతులా? అదేంటి అంజనగారా? నేను ఎప్పుడూ వినలేదే. మీరు నన్ను భయపెడుతున్నారా ఏందే? నిజమే కొంతమ్మగారు, ఆ గొంతులు కేవలం అబద్ధం ఆడిన వాళ్ళకి వినపడతాయి, మాకు వినపడవు. వాళ్ళు నిజం ఒప్పుకునే వరకు ఆ శబ్దాలు వాళ్ళ వెంట పడుతూనే ఉంటాయి. అమ్మ బాబోయ్, అలాంటివి కూడా ఉంటాయా ఏంటి? మేమేం అబద్ధం చెప్పలేదు, మాకు ఏ గొంతులు వినపడవు. పదండి పదండి వెళ్ళిపోదాం. సరిగ్గా వాళ్ళు లేవబోతూ ఉండగా అంజన్న సీతమ్మకు సైగ చేశాడు. సీతమ్మ కిటికీ దగ్గరికెళ్లి గ్రామ్ఫోన్ పిన్ కిందకు దించింది. వాన చప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఒక గంభీరమైన వాయిస్ లాగా, దొంగల్లారా, ఉచితంగా తింటున్నారా అని పెద్దగా వినిపించింది. అమ్మ బాబాయ్, కాంతమ్మ విన్నావా? ఎవరో నవ్వుతున్నారా? నన్ను దొంగ అంటున్నారా? ఎవరదే? అవునండి, నాకు వినపడింది. ఈ వాన్లో ఎవరూ లేరు కదా. ఆ గొంతు గాల్లో నుంచి వస్తోంది. అంజన్న గారు, మీకు వినపడిందా? నాకేమీ వినపడలేదే సుబ్బారావు గారు. నేను ముందే చెప్పాను కదా, అది కేవలం అబద్ధం ఆడిన వాళ్లకే వినపడుతుంది అని. అంటే మీరు ఉచితంగా తినాలని అబద్ధం చెప్పారు. అందుకే ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని అలా వెంటపడుతోంది. అదే సమయానికి ఆముదం దీపం మారిపోయింది. ఇల్లంతా కటిక చీకటి. గ్రామ్ఫోన్లో నుంచి ఇప్పుడు ఏడుపు శబ్దాలు, వింత అరుపులు వస్తూ ఉన్నాయి. నా డబ్బులు ఇవ్వండి, నా బిర్యానీ డబ్బులు ఇవ్వండి, మిమ్మల్ని వదలరా. అమ్మో, ఆ గొంతు నా చెవి దగ్గర అరుస్తోంది. నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కాంతమ్మ, నన్ను గట్టిగా పట్టుకో. ఏవండి, నా వీపిన ఎవరో కొడుతున్నారు. ఆ అదృశ్య శక్తి నన్ను పట్టుకుంది. ఓయమ్మా బాబోయ్, నన్ను కాపాడండి. పటేల్ గోరా, అక్కడ దాక్కోకండి దొరా. అది నేను వేడి నీళ్లు కాసిన పొయ్యే. జాగ్రత్త, మీ కాలు కాలిపోతుందే. సుబ్బారావు కంగారులో ఆ పొయ్యి పక్కన ఉన్న బురద గుంటలో పడిపోయాడు. కాంతమ్మ కూడా వాడి మీదే పడింది. సూరమ్మ వెంటనే వెళ్లి మళ్లీ దీపం వెలిగించింది. వెలుతురు రాగానే సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరూ బురదలో తడిసి ముఖమంతా మసంటుకొని దెయ్యాల్లా నిలబడున్నారు. ఏంటి సుబ్బారావు గారు, ఆ అదృశ్య గొంతు మహిమ చూశారా? అబద్ధాలు ఆడేవాళ్లకు అది ఎలా బుద్ధి చెప్పిందో చూశారుగా. ఇప్పుడైనా మీరు నిజం చెప్పండి. రంగయ్య వండిన బిర్యానీ ఎలా ఉంది? మీ డ్యాన్స్ చూస్తుంటే నాకు కడుపు నొప్పి వస్తుంది నవ్వి నవ్వి. ఈ నిజం ఒప్పుకోకపోతే ఆ గొంతులు మళ్లీ వస్తాయి. అమ్మ బాబాయ్, నన్ను రక్షించండి అంజనగారు. ఆ గొంతులు వింటుంటే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రంగయ్య వండిన బిర్యానీ సాక్షాత్తు ఆ పరమశివుడి అమృతంలాగే ఉందయ్యా. మా 30 రూపాయలు మిగిల్చుకోవాలనే అత్యాశతో ఉప్పు లేదు, కుళ్ళిపోయింది అని అబద్ధం చెప్పాము ప్రభు. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. అవునండి సుశీలమ్మ గారు, మేము తప్పు చేశాం. రంగయ్య కష్టపడి వండిన బిర్యానీని ఉచితంగా తిని మళ్లీ వాణ్ణి దబాయించాము.
మాకు గట్టిగా బుద్ధొచ్చింది. మమ్మల్ని కాపాడండి. ఆ గాలి దెయ్యాన్ని ఆపండి. చూశారా సుబ్బారావు గారు, ఒక పేదవాడు ఈ కుండపోత వర్షంలో ప్రాణాలు పణంగా పెట్టి నాటుకోడిని తెచ్చి కట్టెలు తడిసిపోయినా కష్టపడి వండి వ్యాపారం చేస్తుంటే వాడి పొట్ట కొట్టి ఉచితంగా తినాలని మీరు చూస్తారు. మీ దగ్గర 1000 రూపాయలు ఉండవచ్చు, కానీ ఈ పేదవాడి 30 రూపాయల మీద ఆశపడ్డ మీ పిసినారితనానికి ఈ అదృశ్య గొంతుల శిక్ష సరైనదే. ఇది మీకు గుణపాఠం కావాలి. అదృశ్య గొంతులు లేవు, అదంతా ఈ గ్రామఫోన్ మహిమ. నిజమే అంజన్నగోరా, ఈరోజు నా ఆస్తి గర్వం మొత్తం గోదావరి బురదలో కలిసిపోయినాదే. నా తప్పును నేను ఒప్పుకుంటున్నానయ్యా. రంగయ్య, ఇదిగో నీ బిర్యానీ డబ్బులు 30 రూపాయలు. దీనితో పాటు నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా మరో 100 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను. నన్ను క్షమించు తమ్ముడు, నేనికపై నీ వ్యాపారానికి అడ్డురాన్లే. సూరమ్మ, నన్ను కూడా క్షమించు. నా పిసినారితనంతో మిమ్మల్ని ఏడిపించాను. రేపటినుంచి మీ వ్యాపారానికి కావాల్సిన సరుకులు, సామాన్లు అన్నీ మా ఇంటి నుంచి పంపిస్తాం. ఎదుటివాడి కష్టాన్ని దోచుకోకూడదని ఈరోజు మాకు కడుపులో కాలి బాగా తెలిసొచ్చింది. మీ కష్టం చాలా గొప్పదమ్మా. పర్వాలేదు దొరగారు, మీరు మీ తప్పు తెలుసుకున్నారు కదా, అంతే చాలు. ఈ 100 రూపాయలు వద్దు, నా బిర్యానీ డబ్బులు ఇస్తే చాలండి. మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళండి. నేను నా పని చేసుకుంటాను. మీరు మారడం నాకు ఆనందంగా ఉంది బాబా. పర్వాలేదు రంగయ్య, వాళ్ళు ఇచ్చిన పరిహారం నువ్వు తీసుకో. ఇప్పుడైనా మన ఊళ్ళో పిసినారితనం తగ్గి న్యాయం గెలిచింది. కష్టపడి వండిన భోజనాన్ని గౌరవించి డబ్బులు ఇస్తే అది అమృతమవుతుంది. దాన్ని మోసంతో ఉచితంగా లాగాలని చూస్తే అది బురదపాలు చేస్తుంది. అంజన్న మాటలకు అందరూ గట్టిగా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టారు. ఆ రాత్రి వర్షం పడుతున్నా ఆ పందిరి కింద 6గురు కలిసి రంగయ్య వండిన తాజా నాటుకోడి బిర్యానీని ఎంతో ఆనందంగా జోకులేసుకుంటూ తిన్నారు. మరుసటి రోజు ఉదయం సుబ్బారావు, కాంతమ్మ తమ పిసినార్తనాన్ని వదిలేసి ఊర్లో ఉన్న పేదవాళ్లకు అన్నదానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎదుటివాడి కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తూ స్వార్థంతో ఉచితంగా దోచుకోవాలని చూస్తే చివరికి మనకు భయం, అవమానం, తీవ్రమైన కష్టాలే మిగులుతాయి. న్యాయంగా కష్టానికి తగిన విలువిచ్చి బ్రతికినప్పుడే సమాజంలో గౌరవం, ప్రశాంతత దక్కు. ఆ సాయంత్రం పూట ఊరి మధ్యలో పెద్ద రావి చెట్టు కింద గంగమ్మ కూర్చుని ఉంది. ఆమె కళ్ళు మూసుకొని చేతిలో తాళపత్రాలు పట్టుకొని ఉంది. ఊరి జనం ఆమె చుట్టూ గుమిగూడారు. ఊరి జనమా, ఈ మాసంలో వర్షాలు రావు, కాని మీరు భయపడకండి. నేను చెప్పేదేనండి. పొలాల్లో నీరు పోసే ముందు మీ గింజలను పక్షులకు ఆహారంగా పెట్టండి. అప్పుడు ప్రకృతి మీకు నచ్చుతుంది. గంగమ్మ గారు, మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు. వర్షాలు రావని ఎలా చెప్తారు? ఆకాశం చూడండి, మబ్బులు దట్టంగా ఉన్నాయి. ఆ మబ్బులు ఒక్కరోజు కూడా నిలవవు. అయి ఎండలో కరిగిపోతాయి. కాని మీకు పెద్ద నష్టం వేరే దారి నుంచి వస్తుంది. ఆ దారి ఎవ్వరికీ కనిపించదు. అక్కడికి చిన్నయ్య గర్వంగా నడుచుకుంటూ వస్తాడు. అతను గంగమ్మను చూసి వెటకారంగా నవ్వుతాడు. గంగమ్మ గారు, మీరు మళ్ళీ మీ పిచ్చి మాటలు మొదలు పెట్టారా? వర్షాలు రావా? ఆకాశం చూడండి, మేఘాలు ఎలా ఉన్నాయో. ఈ రేయి భారీ వర్షం కురుస్తోంది. నా పొలాల్లో ఇప్పటికే నీళ్లు నిలిచాయి. నా పంట బంగారంలాగా పండుతుంది. చిన్నయ్య, నీ పంటకు ఆపద రానుంది. కాని అది వర్షం వల్ల కాదు. అది నీ కళ్ళు మూసుకుని కూర్చున్న దురాశ వల్ల. ఒక సలహా ఇస్తాను. నీ కొడుకు వీరయ్యని వివాహం చేసినప్పుడు అతని భార్య పద్మ తెచ్చిన విత్తనాల్ని నాటు. అవి నీకు నిధి అవుతాయి. ఏమేమి? ఆ చిన్నపిల్ల తెచ్చిన విత్తనాల? ఎంత పిచ్చి మాట! నా దగ్గర ఉన్న కొత్త రకం విత్తనాలు చూశారా? అవి పెట్టుబడిలో 1000 రూపాయలు. ఆ చిన్న విత్తనాలే నాకు నిధి అంటారా? మీరు పిచ్చి వృద్ధురాలు. చిన్నయ్య, మనం ఈ పిచ్చి ముసలమ్మ మాటలు వినకూడదు. ఈమెకి ఏం తెలుసు వ్యవసాయం గురించి? నీ పొలాలు చూస్తే నాకు ఈర్ష్య వేస్తుంది. నీ పంట 10 రెట్లు ఎక్కువ వస్తుంది. నువ్వు కోటీశ్వరుడు అవుతావు. కాసయ్య, నీకు ఈ ఊర్లో ఇక స్థానం ఉండదు. నీ దురాశ నిన్ను నాశనం చేస్తుంది. చిన్నయ్య, ఇక చివరి సలహా. 3 రోజుల్లో నది ఒడ్డున ఏదో జరగబోతోంది. అక్కడ ఎవరి మాట వినకు. ఎంత పెద్ద మాట చెప్పినా నీ కొడుకు మాట మాత్రమే విను.
సరిపోయింది. ఇంకా ఈ మాటలు విని ప్రయోజనం లేదు. రండి కాశయ్య, మన పనులకు వెళ్దాం. అలా అని చిన్నయ్య కాసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రాత్రి చిన్నయ్య ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. వీరయ్య, పద్మ, సరస్వతి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాన్న, ముసలమ్మ గారి మాటను కొంచెం ఆలోచించండి. ఆవిడ చెప్పేది ఎప్పుడూ నిజమే అవుతుంది. గత ఏడాది ఆవిడ చెప్పింది వినకపోతే మనకు పెద్ద నష్టం వచ్చింది కదా. నాయనా, ఆ ముసలమ్మ పిచ్చిదాని మాటలు నమ్మకు. నాకు వ్యవసాయంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. ఎప్పుడు ఎలా పంట వెయ్యాలో నాకు బాగా తెలుసు. మావయ్య, నేను నా పుట్టింటించి కొన్ని పాత రకం విత్తనాలు తెచ్చాను. అవి మా తాతల కాలం నాటివి. ఎంతో కరువును తట్టుకునేవి. మీరు ఒకసారి వాటిని పరీక్షించి చూడండి. ఊరుకో పద్మ, నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసు? నీవు తీసుకువచ్చిన పాత విత్తనాలకు పెట్టుబడి వృధా. కాశయ్య నాకు కొత్త రకం విత్తనాలు తెచ్చాడు. అవి ఎంతో దిగుబడిస్తాయి. చిన్నయ్య గారు, ఒకసారి గంగమ్మ గారి మాట వినండి. ఆవిడ ఊరికే అబద్ధం చెప్పదు. నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వు కూడా ఆ ముసలమ్మ మాటల్లో పడ్డావా? నేను చెప్పినంతే నీకు. రేపు ఉదయం కాశయ్య కొత్త విత్తనాలు తీసుకువస్తాడు. అవే మనం వేస్తాం. నాన్న, మీరిలా పట్టుబడడం నాకు అస్సలు నచ్చడం లేదు. ముసలమ్మ గారు మీ గురించి ఎంతో ఆలోచించే కదా చెప్పారు. ఆవిడ ఎవరికీ కీడు చెప్పదు. సరిపోయింది. నేను నా పనిని నేను చూసుకుంటాను. మీరు నాకు నీతులు చెప్పకండి. రేపు నా పొలంలో విత్తనాలు వేస్తాను. అప్పుడు అర్థమవుతుంది ఎవరి మాట నిజమో అని. అలా అని చిన్నయ్య కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. వీరయ్య, పద్మ, సరస్వతి విచారంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం కాసయ్య తెచ్చిన కొత్త విత్తనాలను చిన్నయ్య స్వయంగా చల్లుతున్నాడు. అతని ముఖంలో సంతోషం నిండి ఉంది. చిన్నయ్య, ఈ విత్తనాలు స్పెషల్. ఇవి మామూలు విత్తనాల కంటే 2 రెట్లు దిగుబడిస్తాయి. మార్కెట్లో వీటికి మంచి ధర కూడా ఉంటుంది. నువ్విక పెద్ద ధనవంతుడి అయిపోతావు. అవును కాసయ్య, అసలు ఆ ముసలమ్మకి ఏం తెలుసు వ్యవసాయం గురించి? నా పొలం చూస్తే ఆమెకు కళ్ళు తెరిచిపోతాయి. నా పంట ఎంత బాగా వస్తుందో చూడు. అక్కడికి వీరయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు. అతని ముఖంలో ఆందోళన ఉంది. నాన్న, గంగమ్మ గారు మీకోసం పంపించారు. ఆవిడ చెప్పారు, నది ఒడ్డున ఏదో చేయకండి. అక్కడి నీళ్ళని తాగకండి. మీరు వేసిన విత్తనాలను వెంటనే తీసేయండి. ఆ పిచ్చి ముసలమ్మ మళ్ళీ మొదలుపెట్టిందా? నేను వేసిన విత్తనాలు తీసేయమంటావా? 100 రూపాయల పెట్టుబడి వృధా చేయమంటావా? వెళ్ళిపో. ఇక ఇది సరిపోదు. నాన్న, ఒక్కసారి ఆలోచించండి. ముసలమ్మ గారు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? మీరే ఆలోచించండి. నాకు ఆమె మాటలు వినడం ఇష్టం లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వీరయ్య బాధగా తలదించుకొని వెళ్ళిపోతాడు. 3 రోజులు గడిచాయి. ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయించాడు. చిన్నయ్య పొలం వైపు ఆనందంగా వెళుతున్నాడు. కాని అతనక్కడికి చేరుకునేసరికి అతని కళ్ళు విప్పారిపోయాయి. పొలం మొత్తం ఎండిపోయి పగిలిపోయింది. విత్తనాలు ఏమీ మొలవలేదు. ఏమిటిది? నా పొలం ఎందుకిలా ఉంది? నీళ్లు పోశాను, ఎరువులు వేశాను, విత్తనాలు బాగున్నాయి. ఎందుకు మొలవలేదు? అక్కడికి భీముడు, వీరయ్య, పద్మ, సరస్వతి, ఊరి జనమందరూ వస్తారు. అందరూ ఆ పొలం చూసి ఆశ్చర్యపోతున్నారు. చిన్నయ్య, ఈ విత్తనాలు మామూలువి కావు. ఇవి నకిలీ విత్తనాలు. పైగా వీటికి రంగు పూసి మోసం చేశారు. ఇవి ఎలాంటి మట్టిలోనూ మొలవవు. వీటిని నీకు ఎవరిచ్చారు? కాశయ్య. కాశయ్య ఇచ్చాడు. అతను ఇవి ప్రత్యేకమైన విత్తనాలు అన్నాడు. నాన్న, నేను మీకు చెప్పాను కదా, ముసలమ్మ గారు మనల్ని హెచ్చరించారని. మీరు అయినా వినలేదు. ఇంతకీ కాశయ్య ఎక్కడ ఉన్నాడు? అందరూ కాసయ్య కోసం వెతుకుతారు. అతను ఎక్కడా కనిపించడు. అతని ఇల్లు ఖాళీగా ఉంది. అతను చిన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుని ఊరి నుంచి పారిపోయాడు. అయ్యో, నా పెట్టుబడి అంతా నాశనం. నేను కోట్లు ఆశించాను, కానీ ఏమీ లేదు. ముసలమ్మ మాట నిజమయ్యింది. ఆమె చెప్పిందంతా నిజమే. చిన్నయ్య గారు, మీరు గంగమ్మ గారి మాట వినకపోతే ఏం జరుగుతుందో చూశారా? ఆవిడ మనల్ని కాపాడాలని చెప్పింది. మీరు వినలేదు. మావయ్య, ఇప్పుడు దిగులు పడకండి. నా దగ్గర ఆ పాత విత్తనాలు ఇంకా ఉన్నాయి. మనం వాటిని వేస్తే పంట వస్తుంది. వాటికి కరువు, వరద అంటే భయం లేదు.
పద్మ, నేను చేసిన తప్పును క్షమించు. నీ మాట వినకపోయాను. ఇప్పుడు నా కళ్ళు తెరిచాయి. దయచేసి ఆ విత్తనాలు ఇవ్వు. ఏదైనా పంట వస్తే చాలు. చిన్నయ్య పద్మతో కలిసి గంగమ్మ దగ్గరికి. గంగమ్మ రావి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చునుంది. గంగమ్మ గారు, నన్ను క్షమించండబ్బా. నేను మీ మాట వినలేదు. నా అహంకారం, దురాశ నా కళ్ళు మూసేశాయి. కాశయ్య నాకు నకిలీ విత్తనాలు ఇచ్చి నా పెట్టుబడినంతా దోచుకొని పారిపోయాడు. నేను దిక్కులేని వాడిని. చిన్నయ్య, నీకు ఇప్పుడు తెలిసిందా? నేనేమి చేయలేకపోయాను. నీ కళ్ళు తెరవాలంటే కష్టం రావాలి. అదే నా ఉద్దేశం. లేవు, ఇక ఏడవకు. గంగమ్మ గారు, ఇక మీ మాట ఎప్పుడూ వింటాను. మీరు చెప్పినట్లు నేను చేస్తాను. దయచేసి నాకొక దారిని చూపించండి. చిన్నయ్య, ఇప్పుడు మీ కోడలు పద్మ దగ్గరున్న విత్తనాలు నాటు. అయి పాతవి గాని బలంగా ఉన్నాయి. కాని ఒకటి గుర్తుంచుకో, ఆ పంటలో సగం ఊరి పేదలకి పంచు. అప్పుడు నీ అదృష్టం తిరుగుతుంది. ఆ తప్పకుండా గంగమ్మ గారు. ఇక నుంచి నేను మీ మాట వింటాను. నా పంట సగం పేదలకి. ఇది నా మాట. గంగమ్మ గారు, మీకు ఎలా తెలుసు ఇవన్నీ? మీకు ఎలాంటి ముందు చూపు ఉంది? వీరయ్యా, ఇది ముందు చూపు కాదయ్యా, ఇది అనుభవం. నేను 80 ఏళ్లుగా ఈ ఊర్లో ఉన్నాను. దురాశ వల్ల నాశనమైన వాళ్ళు, మంచితనం వల్ల బతికినోళ్ళు ఎందరినో చూశాను. నేను చూసినవన్నీ చెప్తాను. అదే నా ముందు చూపు. కొన్ని వారాల తర్వాత సూర్యుడు భగభగా మండుతున్నాడు. ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా లేదు. గంగమ్మ చెప్పినట్లుగానే వర్షాలు రాలేదు. కాని చిన్నయ్య పొలంలో పద్మ తెచ్చిన పాత విత్తనాలు పచ్చగా మొలకెత్తాయి. పద్మ, నీవు తెచ్చిన విత్తనాలు నిజంగానే అద్భుతం. చుట్టుపక్కల అందరి పొలాలు ఎండిపోతుంటే మన పంట నిలబడింది. అవును మావయ్య, ఇవి మెట్టభూమి విత్తనాలు. తక్కువ నీటితోనే ఎండలను తట్టుకుని మొలకెత్తుతాయి. అంతలో వీరయ్య కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. నాన్న, పెద్ద సమస్య వచ్చింది. మన పంట పచ్చగా ఉండడం చూసి ఎండిపోయిన పక్క పొలాల్లోని పురుగులన్నీ మన పొలం మీద పడ్డాయి. లేత ఆకులను తినేస్తున్నాయి. మందులు కొట్టే సమయం కూడా లేదు. అయ్యో దేవుడా, మళ్ళీ నా పంటకు ఆపద. ఇప్పుడు ఏం చెయ్యాలి? గంగమ్మ గారు చెప్పిన సగం పంట పేదలకు పంచాలనే కోరిక తీరదా? చిన్నయ్య గారు, గంగమ్మ గారు మొదటి రోజు ఒక మాట చెప్పారు, గుర్తుందా? పొలాల్లో నీరు పోసే ముందు మీ గింజలను పక్షులకు ఆహారంగా పెట్టండి. అప్పుడు ప్రకృతి మీకు నచ్చుతుంది అని. అవునమ్మా, గంగమ్మ గారి మాటల్లో ఏదో గొప్ప అర్థం దాగి ఉంది. పద్మ, లోపల ఉన్న ధాన్యం గింజలు తీసుకురా. చెట్ల మీద నుంచి గుంపులు గుంపులుగా పిచ్చుకలు, మైనాలు, కాకులు, రామచిలుకలు ఎగురుకుంటూ వస్తాయి. అవి ముందుగా చలిన గింజలు తింటాయి. ఆ తర్వాత పొలంలో వాలిన పురుగులను ఏరుకుని తినడం ప్రారంభిస్తాయి. కేవలం కొద్దిసేపట్లోనే పొలంలో పురుగులన్నీ మాయమైపోతాయి. ఎంత విచిత్రం! పక్షులు మన పంటను కాపాడాయి. మనం వాటి ఆకలి తీరిస్తే అవి మన కడుపు నింపడానికి సహాయం చేశాయి. చూశారా చిన్నయ్య, గంగమ్మ గారి ముందు చూపు వెనక ఎంత పెద్ద పర్యావరణ రహస్యం దాగి ఉందో. వానలు పడనప్పుడు పురుగుల బెడద ఎక్కువగానే ఉంటుంది. రసాయనిక మందులు చల్లితే భూమి పాడవుతుంది. ఇలా ప్రకృతికి వదిలేస్తే పక్షులే మనకు సహాయం చేస్తాయి. ఆ ముసలమ్మ కేవలం భవిష్యత్తు చెప్పేది కాదు, మనకు బతుకుదారి చూపించే తల్లి. అవును భీమన్న, నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. వ్యవసాయం అంటే కేవలం లాభాలు దండుకోవటం కాదు, ప్రకృతితో కలిసి జీవించడమని నాకు ఇప్పుడే తెలిసింది. 6 నెలలు గడిచాయి. పద్మ తెచ్చిన పాత విత్తనాలు బాగా పండాయి. పొలం మొత్తం పచ్చగా సుసంపన్నంగా ఉంది. గంగమ్మ గారు, మీ మాట నిజమయ్యింది. ఈ పంట బంగారంలాగా ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి పంట చూడలేదు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, పాతవి కొత్తవి కంటే ఎంతో మంచివని. చిన్నయ్య, నీకిప్పుడు తెలిసింది కదా. కానీ నువ్విచ్చిన మాట మర్చిపోకు. ఆ పంటలో సగం పేదలకి పంచు. ఊరి జనమా, ఇవాళ నుంచి నా పంటలో సగం మీకు. ఇది నేను ఇచ్చిన మాట. గంగమ్మ గారు నాకు చూపిన దారిది. గంగమ్మ గారు, మీరు మాకు దేవతలా వచ్చారు. మీ ముందు చూపు మా కుటుంబాన్ని కాపాడింది. గంగమ్మ గారు, ఇక నుంచి మీరు మా ఇంట్లోనే ఉండాలి. మేము మిమ్మల్ని చూసుకుంటాం. మీరు మాకు మార్గదర్శి. చిన్నయ్య, నాయనా, నాకు ఇంత గౌరవం దక్కుతుందని నేననుకోలేదు.
కానీ మీరు నేర్చుకున్న పాఠం ఇది. దురాశ వల్ల నష్టం, మంచితనం వల్ల లాభం. పెద్దవాళ్ల మాట వినడం, వాళ్ళని గౌరవించడం మంచిది. ఊరి జనమా, ఈరోజు నేను మీకొక చివరి మాట చెప్పాలనుకుంటున్నాను. నా వయసు 80 ఏళ్ళు. నేను ఎన్నో చూశాను. మంచివాళ్లు, చెడ్డవాళ్లు, దురాశపరులు, దాతలు. నేను నేర్చుకున్న పాఠం ఇది. మనం ఎంతిస్తే అంత పొందుతాం, మనం ఎంత దురాశ పడితే అంత పోతాం. గంగమ్మ గారు, మీరు చెప్పినది నిత్య సత్యం. నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో దురాశకు చోటు లేదు. నేను మీ మాటను వింటాను. చిన్నయ్య, ఇదే నా ముందు చూపు. మనుషుల్లోని మంచిని చూడ్డం, వారిని సరైన దారిలో పెట్టడం, ఇదే నా సంపాదన. ఇక నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. కాని నేను చెప్పిన మాటలు మాత్రం మీరు గుర్తుంచుకోండి. గంగమ్మ గారు, మీరు వెళ్ళకండి. మీరు మాకు కావాలి. నాయనా, నేనెప్పుడూ మీతోనే ఉంటాను. నా మాటల్లో, నా ఆలోచనల్లో మీరు మంచి చేసినప్పుడు, పేదలకు సాయం చేసినప్పుడు, పెద్దవాళ్లను గౌరవించినప్పుడు నేను మీతోనే ఉంటాను. ఆకాశంలో సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయించాడు. ఊరి మధ్యలో ఆ రావి చెట్టు నిలబడుంది. దాని కింద గంగమ్మ చెప్పిన మాటలు ఊరి ప్రజల మనసుల్లో నిలిచిపో